ఈ మధ్య చాలా హెయిర్ లాస్ అవుతుందండి నాకు. సో మా సిస్టర్ చెప్పిన సజెషన్తో నేను ఈ పౌడర్తో ఆయిల్ ప్రిపేర్ చేశానండి. అది ఏ విధంగా చేశానో చూసేద్దాం. ఫస్ట్ మన వీడియోకి ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి, షేర్ కూడా చేయండి. ఇక్కడ నేను డ్రైగా ఉన్న లీవ్స్ తీసుకున్నానండి. అవి ఏంటంటే భృంగరాజ్ లీవ్స్, అదేవిధంగా కరివేపాకుది, దాంతోపాటు మందార ఆకులు, గోరంటాకులు ఉంటాయి కదా, అవి కూడా అండి. వీటినన్నిటినీ నేను డ్రై చేసి పెట్టుకున్నానండి. సిస్టర్ చెప్పింది అన్న కదా, వాళ్ళ ఇంటి దగ్గర నేను తెచ్చుకున్నాను. సో ఇది వీటిని ఒక 2 days ఎండలో ఆరబెట్టానండి. ఇప్పుడు చాలా డ్రైగా అయిపోయి ఉంది. ఇందులోకి కొద్దిగా మెంతులను కూడా యాడ్ చేసేసుకోవాలి. వీటినన్నిటినీ మనము బ్లెండ్ చేసుకోవాలండి, మెత్తగా పౌడర్ అయ్యేలాగా. ఎందుకంటే ఇవి డ్రై అయ్యే ఉన్నాయి కాబట్టి ఎక్కువ ఇబ్బంది ఏం లేదు, ఈజీగా మనకి పౌడర్ అనేది వచ్చేస్తుంది. మనము ఆయిల్ చేసుకునే క్వాంటిటీ ఎంత అనేది చూసుకొని దాని ప్రకారం ఈ పౌడర్ని తీసుకోవాలి. ఈ విధంగా బ్లెండ్ అయిన తర్వాత వీటిని ఒక స్ట్రైనర్లోకి తీసుకొని బౌల్లో ఈ విధంగా జల్లించుకోవాలండి. ఇప్పుడు గరికగా ఉన్నది కూడా మళ్ళీ ఒకసారి పట్టుకున్నామంటే ఈజీగా పౌడర్ వచ్చేస్తుంది. ఇందులోకి నేను కోకోనట్ ఆయిల్ని ఒక 100 ml వరకు యాడ్ చేస్తున్నానండి. ఈ పౌడర్ అన్నిట్లో కలుపుకోవాలి పూర్తిగా. ఈ విధంగా కలుపుకున్న తర్వాత దీన్ని స్టవ్ పైన 10 minutes వరకు ఉంచేసుకోవాలండి. ఖచ్చితంగా మధ్యలో ఇలా పొంగడం లాంటిది మరుగుతూ ఉంటుంది. సో ఈ విధంగా మధ్యలో కలుపుతూ ఉండాలి, ఉండలు కట్టనివ్వకుండా. ఒకవేళ ఐరన్ కడాయి ఉంటే మట్టుకు దాంట్లోనే చేసుకోవచ్చండి, స్టీల్లో కూడా బాగానే వస్తుంది. 10 minutes తర్వాత దీన్ని పూర్తిగా చల్లార్చుకోవాలండి, వేడి లేకుండా. ఈ విధంగా ఆయిల్ అనేది మనకు పైకి తేలుతూ కనబడుతుంది. అదేవిధంగా పౌడర్ అనేది అడుగున ఉంటుంది కదా. ముందుగా మనము ఈ ఆయిల్ మొత్తాన్ని స్ట్రెయిన్ చేసుకోవాలి. ఇక్కడ ఒక కాటన్ క్లాత్ని తీసుకోండి, క్లాత్ అయితే చాలా బెటరు. క్లాత్ను మనము ఒకటే వరుసలో వేసుకోవాలండి, డబల్ కాకుండా. ఈ విధంగా ఆయిల్ పూర్తిగా ఒక జార్లోకి తీసుకొని పౌడర్ కూడా ఉంది కదా, దీన్ని కూడా పూర్తిగా పిండేసుకోవాలండి. ఈ విధంగా ఆయిల్ అనేది ఒక డ్రాప్ కూడా లేకుండా కంప్లీట్గా ఈ జార్లోకి తీసేసుకోవాలి. చూస్తున్నారు కదా మనకి ఎంత ఈజీగా వస్తుందో. అయితే నేను 100 ml వరకు తీసుకున్నాను కదా, దీని క్వాంటిటీ ఒక 75 ml వరకు అయితే వచ్చింది మరిగిన తర్వాత. ఇప్పుడు మనము ఆయిల్ గాజు పాత్రలో మనం స్టోర్ చేసుకోవచ్చండి. తక్కువ క్వాంటిటీతో నేను చేశాను కాబట్టి 100 ml కాబట్టి నేను డైరెక్ట్గా అప్లై చేసుకోవడానికి నేను రెగ్యులర్గా వాడే అప్లికేటర్ బాటిల్లో నేను స్టోర్ చేసుకుంటున్నానండి. అయితే ఆయిల్ ఎప్పుడైనా మనం హెడ్ బాత్కు బిఫోర్గా ఒక 6 hours ముందు పెట్టుకొని అప్లై చేసుకున్న తర్వాత కొంచెం మసాజ్ లాగా చేసుకొని హెడ్ బాత్ చేసుకున్నామంటే సరిపోతుందండి. కనీసం వీక్లీ ఒక 2 times అయినా అప్లై చేసుకోవడానికి ట్రై చేయాలి. నేను ఇక్కడ పౌడర్ పూర్తిగా యూజ్ చేయలేదండి, కొంచెం ఉంచాను, స్టోర్ చేశాను. ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ కూడా చేసుకోవడానికి రెడీగా ఉంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.